హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ 2000 రూపాయలను ఈ తేదీన విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే విడుదల చేశారు. సో ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి, అలాగే ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశ జనాభాలో ఎక్కువ మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం వ్యవసాయమే. అందుకే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అందించబడుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 19 విడతలు విడుదల చేసింది. అయితే 20 విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 19వ విడత విడుదలయ్యి 5 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఇంకా అధికారికంగా 20 విడత విడుదల తేదీని ప్రకటించలేదు. మీడియా రిపోర్టుల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 2, 2025న వారణాసిని సందర్శించనున్నారు. అదే సమయంలో ఈ పథకం 20 విడతను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రైతులు ఆగస్టు 2న ఖాతాలో డబ్బులు జమ అవుతుందా అనే విషయంలో ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూసుకుంటే అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in సందర్శించండి. రైతు కారణంలోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు మరియు క్యాప్చా కోడ్ నమోదు చేయండి. అవసరమైన వివరాలు పూరించి అవును అనే బటన్పై క్లిక్ చేయండి. ఫారం పూర్తి చేసిన తర్వాత సేవ్ చేసి ప్రింటౌట్ తీసుకోవచ్చు. సో ఎవరు అర్హులు కాదో ఈ పథకానికి ఒకసారి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏ లాంటి నిపుణులు, ఆధార్తో లింక్ చేయని బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు, సో అలాగే ఈకేవీసీ పూర్తి చేయని రైతులు ఈ పథకానికి అర్హులు కారు. సో మీ వాయిదా స్థితిని ఎలా తెలుసుకోవాలో ఒకసారి చూసుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్ కార్నర్లో బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయండి. మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి. సో ప్రతి రైతుకు 6,000 రూపాయల సహాయం ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూసుకుంటే ఈ పథకం ద్వారా రైతులు సంవత్సరం పొడుగునా 3 విడతలుగా 6,000 రూపాయలు పొందుతారు. ఇది వారికి విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు లేదా ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది. సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం దీనికి అర్హత కలిగి ఉంటుంది. పీఎం కిసాన్ పథకం వల్ల కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం సమయానికి డబ్బు విడుదల చేస్తే రైతులకు వాస్తవిక ఉపశమనం కలుగుతుంది. రైతులు తమ వివరాలు సరి చూసుకుని ఈకేవీసీ పూర్తి చేయడం ద్వారా తదుపరి విడతను పొందే అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా మనకు పీఎం కిసాన్కు సంబంధించి 20 విడత 2,000 రూపాయలు ఆగస్టు 2వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.